హలో గైస్, నమస్తే. నేను మీ బీవీఆర్. ఇవాళ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 4 గురించి మాట్లాడితే, అందులో వచ్చినటువంటి లక్ష్మీ దీపక్ అనే వ్యక్తి చాలా మంచిగానే తన గురించి తను ఇంట్రడక్షన్ చేసుకొని మంచిగానే పర్ఫామ్ చేశాడు. మొదట్లో వచ్చినప్పుడు జడ్జెస్ని బాగానే ఇంప్రెస్ చేశాడు. బట్ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల తను బుక్లెట్లో రాసినట్టు ప్రకారం హెయిర్ కట్ చేసుకుంటాను అని తను రాస్తే, అది తర్వాత జడ్జెస్ దాన్ని మేము మీ గ్రీన్ ఇవ్వాలి అనుకుంటే హెయిర్ కట్ చేసుకుంటామని అడిగినప్పుడు తను స్ప్లిట్ అయ్యి, నేను హెయిర్ అని చెప్పలేదు, మిసాలు గడ్డలు మాత్రమే నేను స్ట్రిమ్ చేసుకుంటానని చెప్పి ఆ జ్యూరీనే మ్యానిక్యులేట్ చేద్దామనే సిచ్యువేషన్లో అతను అక్కడే బుక్ అయిపోయాడు. దీనివల్ల నవదీప్ గారు అయితే ఒక గ్రీన్ ఇచ్చారు. కానీ సో చూడాలి అతను ఫర్దర్గా అలా స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడా అనేది మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. అపూర్వ అయితే చాలా మెచ్యూర్గా, చాలా అగ్రెసివ్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. చిన్న 2-3 మినిట్స్లోనే జడ్జెస్ని ఖచ్చితంగా తన వైపు తిప్పుకొని తనకు ఖచ్చితంగా 3 గ్రీన్ కార్డులు వచ్చే విధంగా తను పర్ఫార్మెన్స్ చేసింది. పోతే తన బ్యాడ్ లక్ తర్వాత అభిజిత్ గారి గురించి చెప్పే విధానంలో, అభిజిత్ గారి ఆట అంటే నాకు కొంచెం నచ్చదు, అతను క్యాలిక్యులేట్గా చేసి ఆ రోజు ఆట ఆడాడు, ఏదో విన్నర్ అయ్యాడు అని చెప్పడం వల్ల బిందు మాధవి గారు, అభిజిత్ గారు కొంచెం పర్సనల్గా తీసుకొని పాపము ఆమె మీద అటాక్ చేశారని మాత్రం అర్థమవుతుంది. నెక్స్ట్ రౌండ్ ఛాన్స్ ఇచ్చారు నవదీప్ గారు అయితే. ఖచ్చితంగా ఫర్దర్ రౌండ్స్లో ఆమె ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా వెళ్తుందని నేను 100% ధీమాతో ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అపూర్వ గారు. మీరు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి ఖచ్చితంగా అడుగు పెడతారు. వర్తున్న క్యాండిడేటే మీరు, ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జ్యూరీ మిమ్మల్ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా పంపిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పోతే రోహిత్ నాయుడు, అతను విజయవాడ నుంచి వచ్చాడంట. అతను కూడా తన మాట్లాడే విధానంతో కానీ, అతను చేసే పర్ఫార్మెన్స్తో కానీ ఏమాత్రం జడ్జెస్ని కన్విన్స్ చేయలేకపోయాడు. అభిజిత్ గారు అయితే డైరెక్ట్గానే అనేశారు, నువ్వు నటిస్తున్నావా లేకపోతే ఇది నిజంగానే సాఫ్ట్ పర్సనాలిటీయా, నువ్వు నటిస్తున్నావు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అని చెప్పి డైరెక్ట్గానే అభిజిత్ గారు అన్నారు. ఇకపోతే బిందు మాధవి తన మీద వాటర్ పోసినప్పుడు కూడా తను ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా, కనీసం ఎందుకు పోస్తున్నారు అనేది క్వశ్చన్ చేయకుండా అతను సైలెంట్గా నిలబడడం అనేది ఖచ్చితంగా అతను నటిస్తున్నాడని మాత్రమే అర్థమవుతుంది. దాంట్లో డౌటే లేదు. కానీ నవదీప్ గారిని కూడా ఏ విధంగా కూడా ఆకట్టుకోలేకపోయాడు. నవదీప్ గారు రెడ్ ఇచ్చారు, అలాగే బిందు మాధవి గారు కూడా రెడ్డే ఇచ్చారు. బట్ అభిజిత్ గారు డైరెక్ట్గా అతనితో అన్నప్పటికీ కూడా సరే ఇంకొక ఛాన్స్ ఇద్దామన్నట్టుగా అతనికి గ్రీన్ ఇచ్చాడు. ఓకే, అతను కొంతవరకు పర్ఫార్మెన్స్ చేశాడు. తర్వాత గౌతమ్ రాజు, రమ్య, సిక్కోలు, సీమన్ 4-5 కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మాక్సిమం తలా ఒక గ్రీన్ వచ్చినట్టు ఉంది. ఓకే, వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం మనం చూడలేదు కాబట్టి మనం వాళ్ళని డిసైడ్ చేయలేము. తర్వాత వచ్చిన కంటెస్టెంట్ గౌరీ త్రినేత్ర అనే ట్రాన్స్జెండర్. ఆమె ఫస్ట్ వచ్చి భరతనాట్యం అయితే బాగా చేసింది. ఆ తర్వాత తన గురించి తను చెప్పుకోవడంలో తను ఖచ్చితంగా మ్యానిపులేట్ చేస్తున్నట్టే జడ్జెస్ని కనిపించింది. ఆ తర్వాత నవదీప్ గారు అడిగే క్వశ్చన్స్కి కానీ ఆమె సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా ఖచ్చితంగా ఆమె మాటల్లోనే ఆమె ఏదో మ్యానిపులేట్ చేస్తుందని ఖచ్చితంగా అర్థమైపోయింది. సో దానివల్ల నవదీప్ గారు కానీ, పోతే బిందు మాధవి గారు కానీ ఖచ్చితంగా రెడ్ ఇచ్చారు. పోతే అభిజిత్ గారు ఇంకో ఛాన్స్ ఇద్దామన్నట్టుగా, అందరికీ సమానమైన హక్కు ఉంటుంది అన్నట్టుగా ఒక గ్రీన్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన క్యాండిడేట్ అయితే బాగి తుళ్ళూరి, కావల్ నుంచి వచ్చిందంట. నెల్లూరు యాసలో ఎలా మాట్లాడిందంటే మాట్లాడి ఎరగొట్టేసింది. మంచి టాకింగ్ పవరు, మంచి ఎంటర్టైనరు. ఆమె స్టేజ్ మీద ఉన్నంతసేపు వాళ్ళు భయంకరంగా నవ్వుకున్నారు జడ్జెస్ అయితే, ఈవెన్ ఆల్సో శ్రీముఖి కూడా. సో చాలా ఎంటర్టైనర్గా కనిపించింది ఆమె గురించి ఆమె చెప్పుకోవటం కానీ చాలా ఫన్నీగా, చాలా బిగ్ బాస్ హౌస్లో వర్తబుల్ క్యాండిడేట్ లాగానే అనిపించింది. సో అలాంటి ఎంటర్టైనర్స్ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్లో కావాలనేది కూడా నా అభిప్రాయం. ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్స్లో కూడా బాగి తుళ్ళూరి గారు మంచిగా పర్ఫామ్ చేసి ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ అగ్ని పరీక్ష 2 దాకా వేదిక దాకా వెళ్ళి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఇవాళ 4th ఎపిసోడ్లో చేసిన పర్ఫార్మెన్స్ అందరిలో కూడా మ్యాక్సిమం 90% అందరి గ్రీన్సే వచ్చాయి. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా మంచిగానే జడ్జెస్ అందరినీ ఫైండ్ అవుట్ చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జడ్జెస్ ఖచ్చితంగా అందరినీ పిన్ టు పిన్ చెక్ చేసిన తర్వాతనే రెడ్ ఇవ్వాలనా గ్రీన్ ఇవ్వాలనా అని చెప్పేసి ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటున్నారు. సో జడ్జ్మెంట్స్ కూడా ఓవరాల్గా ఓకే. సో 4th ఎపిసోడ్ వరకు అయితే మాక్సిమం అందరికీ గ్రీన్సే వచ్చాయి. ఒక్కొక్క గ్రీన్ వచ్చినా కూడా అందరికి గ్రీన్సే వచ్చాయి. అయితే అందరూ హోల్డ్లో ఉన్నారు. డైరెక్ట్గా అగ్ని పరీక్ష వేదిక పోయిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ 4th ఎపిసోడ్ అయితే ఓకే అనిపించింది. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. ప్లీజ్ దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ బీవీఆర్.